అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గత 2 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ అవుతూ ట్రెండింగ్ అవుతున్న న్యూస్ గూగుల్ ఏఐ హబ్ మన విశాఖపట్నంలో రాబోతుందన్న విషయం మనకు తెలిసిన విషయమే. గూగుల్ ఏఐ హబ్ ఏదైతే ఉందో ప్రపంచంలో 8 దేశాలతో మన ఇండియా సబ్ కాంటినెంట్ని 8 కంట్రీస్తో అండర్ గ్రౌండ్ కేబుల్స్ అన్ని సీ కేబుల్స్ ద్వారా కనెక్టివిటీ పెంచుతారు. దీనివల్ల హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాటి యాక్సెసిబిలిటీ, బిగ్ డేటా ఏదైతే ఉందో నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్లో బిగ్ డేటాకి ఏఐకి ఎంత ఫ్యూచర్ ఉందో ప్రతి చోట మనం దాని గురించి డిస్కషన్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఐటీ సెక్టార్లో ఏఐ ఒకటి, బిగ్ డేటా ఒకటి. ఆ రెండింటికి నెక్స్ట్ 50 yearsలో ఏ రేంజ్లో భూమి ఉందో దాని గురించి మనందరం డిస్కస్ చేస్తున్నామని వింటూనే ఉన్నాం. ఇప్పుడు చూస్తే కనుక మన కూటమి ప్రభుత్వం మోడీ గారి దయ వల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మన యువ నాయకులు ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రోద్బలంతో ఆయన ఎంతో కష్టపడి ఈ డీల్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. టోటల్గా $10 billion అంటే ఈరోజు చూసుకుంటే 83,000 crores తో స్టార్ట్ అయిన ప్రపోజల్తో నిన్న గూగుల్ క్లౌడ్ ఏఐ సిఇఓ ఎవరైతే ఉన్నారో కురియన్ థామస్ గారు అఫీషియల్గా $10 billion స్టార్ట్ అయిన ప్రపోజల్ని $15 billion అంటే 83,000 కోట్లతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రపోజల్ దాన్ని టోటల్గా 1,25,000 కోట్లకి పెంచి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఏఐ హబ్ని నిర్మించి ఇనిషియల్గా 1,85,000 మంది ఉద్యోగులకు ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కేవలం సమర్థత నాయకత్వం వల్లనే పాసిబుల్ అన్న విషయం ప్రజలు గ్రహించాలి. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో మనం చూసాము, జాకీ లాంటి పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలు, జాకీ వెళ్ళిపోయింది. కియా అయితే లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది, వెళ్ళిపోతాం ఇక్కడ అని చెప్పేసి. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి విదేశీ పెట్టుబడులు, వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడి ఈ ప్రపోజల్ ఫైనలైజ్ అవ్వడం అందరికీ ఆనందదాయకం. ప్రజలు దీన్ని చాలా హర్షిస్తూ ఉన్నారు. మేము కూడా గుంటూరు తూర్పు తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మా నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా నేను మా గుంటూరు తూర్పు సీనియర్ నాయకులతో, కార్యకర్తలతో, మా శ్రేయోభిలాషులతో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ తెచ్చారు, సైబర్ టవర్స్ తెచ్చారు. లాస్ట్ 30 years నుంచి ఎంత భూమి వచ్చిందో హైదరాబాద్లో చూసాం మనం. ఆయన తనయుడు అదే విజనరీ లీడర్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ నెక్స్ట్ 50 years ఏదైతే ఉందో హ్యూజ్ ఇంపాక్ట్ తేబోతా ఉన్నారు ఈ ఏఐ హబ్ ద్వారా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు గూగుల్ టీమ్. హలో గూగుల్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సదా మీ సేవలో మీ సయ్యద్ ముషీద్.